హలో అండి అందరికీ. నేను మీ శిరీష. ఈరోజైతే చింత పులుసు ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు చేయలేదు. మా హస్బెండ్ చెప్పిన రెసిపీ అన్నమాట. ఇదైతే చింతకాయలు మంచిగా శుభ్రంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మునిగేదాకా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇలా అయితే కట్ చేసుకున్నాను. నాకైతే చాలా ఇష్టము చింతకాయలు తినడం, కానీ నేను ఎప్పుడు పులుసు ప్రిపేర్ చేసి తినలేదన్నమాట. మా అమ్మ అయితే ఇంకా పచ్చడి ప్రిపేర్ చేసిద్ది. కానీ నాకైతే ఇలా ఎప్పుడు తెలియదన్నమాట. మా నాన్నమ్మ చేసిందేమో నాకు తెలియదు. మా హస్బెండ్ చెప్పారన్నమాట. మా అత్తయ్య చేశారన్నమాట. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిశనగలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే మసాలా రెడీ చేసుకోవడానికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కారంకి తగ్గట్టు నేనైతే 2 మిరపకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా ఎండు మిరపకాయలు అన్నమాట. మిరియాలు కొద్దిగా వేసుకోండి. ఇప్పుడైతే కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. నువ్వులు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మంచిగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాతనే చల్లారించుకున్న తర్వాతనే మిక్సీ అనేది పట్టేసుకోవాలి. నాకు ఎప్పుడు తెలియదు ఇలా ప్రిపేర్ చేస్తారని. మా హస్బెండ్ ఏమో మా అత్తయ్య చేసినప్పుడు చూస్తూ ఉంటారంట చిన్నప్పుడు. కానీ పెద్ద అయినప్పుడు హాస్టల్లో ఉన్నారు. అమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదని చెప్తూ ఉంటారు మా హస్బెండ్ అయితే. ఇప్పుడైతే ఇది చింతపులుసు మంచిగా ఉడికింది కాబట్టి నేనైతే చేత్తో మంచిగా చేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీన్ని జల్లెడ పట్టుకోవాలి మనం చాలా వరకు. ఇదైతే మంచిగా ఉడికింది. నాకైతే భలే అనిపించింది. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి నాకైతే కొత్తగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడైతే జల్లెడ పట్టేసుకోవాలి. చాలా టేస్టీగా వచ్చింది అసలు. 2-3 డేస్ దాకా నేనైతే వీడియోస్ అసలు పెట్టలేదు. ఎందుకంటే మా హస్బెండ్కి ఫీవర్ వచ్చింది, నాకు కూడా హెల్త్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి. ఇప్పుడైతే ఆనియన్స్, సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడైతే మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. తాలింపు యాడ్ చేసుకొని దీంట్లో అయితే పెట్టేసుకోవడమే. ఇప్పుడైతే మంచిగా కలిపేసుకోవాలి చేత్తో. నాకైతే భలే అనిపించింది. నేను మర్చిపోయానన్నమాట. ఇది అసలు వీడియో పెట్టలేదు దీంట్లో. ఇదైతే ఉడికించుకోవాలండి. యాక్చువల్లీ మా హస్బెండ్ తర్వాత చెప్పారు నాకు, మీరైతే ఉడికించుకోండి కొద్దిసేపు, తర్వాతనే తాలింపు అనేది యాడ్ చేసుకొని మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనే బాగుంటుంది. నాకైతే అలాగే అనిపిస్తుంది. మా హస్బెండ్కి ఫీవర్ వచ్చిన తర్వాత మా బాబుని పట్టుకునే వాళ్ళే లేరు. నాకు కూడా హెల్త్ ప్రాబ్లం అయింది కాబట్టి అసలు నేనైతే వీడియో పెట్టలేకపోయాను. ఎంతైనా మన హెల్త్ బాగుంటేనే, ఇంట్లో వాళ్ళు బాగుంటేనే ఏదైనా మనం పెట్టగలం, ఏదైనా మనం చెయ్యగలం. కాబట్టి నేనైతే ఇలాగే అనుకుంటాను. ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఏదైనా సరే అని అనుకుంటారు. నేనైతే అలాగే అనుకుంటాను. మా బాబు, మా హస్బెండ్ తర్వాతనే నాకు ఏదైనా సరే అని నేనైతే అలాగే ఫీల్ అవుతాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.